ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. యోగులు, మహాజ్ఞానులు మినహాయించి మానవులందరూ కూడా సంసారిక బంధాలలో ఇరుక్కుని ఆ భారాన్ని మోస్తూ భగవంతుడికి ఏమీ చెయ్యలేకపోయామే అని ఒక బాధతో ఉన్న వారందరికీ కూడా గరుడ మహాపురాణంలో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని ఇచ్చారు. దీనిని పఠించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. మీ అందరి కోసం ఈ వీడియోలో ఆ శ్లోకాన్ని మీకు అందరికీ అందిస్తున్నాను. దేవర్షి నారదుడు పరమశివుని ఈ విధంగా ప్రార్థించాడుట. మహాశివ, మనుషులలో కొందరు దురాత్ములు, పాపపు చింతన కలవారు ఉంటారు. కామక్రోధాది అరిషడ్వర్గాలకు అందరూ అతీతులు కాలేరు కదా. జితేంద్రియత్వం, యోగ సాధన గల ఏ స్వల్ప సంఖ్యామాత్రులకు మాత్రమే అది సాధ్యం. నానా బంధాలకు కట్టుబడి ఏ అవసాన సమయంలోనో జ్ఞానం తెచ్చుకుని తాము ఇంతకాలం బతికిన పాపపు బతుకు పట్ల పశ్చాత్తాపం చెందిన శేష జీవితం సద్బుద్ధితో గడిపేంత సమయం లేదని మదనపడే మానవులను ఎలా ఉద్ధరించడం అని అడిగాడు. ఋషివరేణ్య, లోక కళ్యాణదాయకమైన ప్రశ్నని అడిగావు. విను. ఈ చిరాచర జగత్తునంతటినీ ఏ విష్ణుమాయా విలాసం భ్రమింపచేసి సాంసారిక వ్యామోహంలో పడేస్తున్నదో అట్టివారు జీవిత పర్యంతం అలాగే ఉండిపోతారు. కానీ వాస్తవంగా జగన్మిథ్యాతత్వం గుర్తెరిగిన వారు భవబంధాలను తెంచుకోదలిచినట్లయితే అతి గొప్ప స్తోత్రం ఒకటి ఉన్నది. దీనినే కులామృత స్తోత్రం అని అంటారు. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని మనం విందాం. యస్తు విశ్వమనాద్యంత మజమాత్మని సంస్థితాం సర్వజ్ఞమచలం విష్ణుం సదా ధ్యాయేత్ సముచ్యతే దేవం గర్భోచితం విష్ణుం సదా ధ్యానం విముచ్యతే అశరీరం విధాతారం సర్వజ్ఞానమనోరతిం అచలం సర్వగం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే నిర్వికల్పం నిరాభాసం నిష్ప్రపంచం నిరామయం వాసుదేవం గురుం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సర్వాత్మకం చ వై యావత్ ఆత్మచైతన్య రూపకం శుభమేకాక్షరం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే వాక్యాతీతం త్రికాలజ్ఞం విశ్వేశం లోకసాక్షిణం సర్వస్మాదుత్తమం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే బ్రహ్మాదిదేవ గంధర్వైర్మునిభిః సిద్ధచారణైః యోగిభిః సేవితం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సంసారబంధనార్తిం ఇచ్చల్లోకోక్షశేషతః తుత్వైవం వరదం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే సంసారబంధనాత్ కోపి ముక్తిమిచ్చన్ సమాహితః అనంతమవ్యయం దేవం విష్ణుం విశ్వప్రతిష్ఠితం విశ్వేశ్వరమజం విష్ణుం సదా ధ్యాయన్ విముచ్యతే. సనాతనుడు, అవ్యయుడు, అక్షయుడు, బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీహరిని ధ్యానించడం ద్వారా విష్ణుపదమును శాశ్వతంగా పొందగలరు. ఎన్ని వాజపేయ యాగాలు చేసినా తదేక చిత్తం చేత ఒక్క నిమిషం శ్రీహరిని ధ్యానిస్తే వచ్చే పుణ్యానికి సాటిరాదు. సాక్షాత్ మహాదేవుడే ఉపదేశించిన ఈ స్తోత్రపఠనం చేత వైకుంఠుని చేరి ముక్తి పొందగలరు. ఇదండి మనందరికీ కూడా ముక్తిని ప్రసాదించే ఇంతటి అద్భుతమైన స్తోత్రాన్ని మనకి గరుడ మహాపురాణంలో అందించారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మంచి మంచి విషయాల్ని ఇంకా ముందు చాలా మీతో పంచుకుందాము అనుకుంటున్నాను. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ.